దేశంలో వివిధ పుణ్యక్షేత్రాల అభివృద్ధికి కేంద్రం ప్రవేశపెట్టిన ప్రసాద్ పథకంలో భాగంగా భద్రాద్రి రామాలయంలో బ్యాటరీతో నడిచే వాహనాలతో ట్రయల్ రన్ నిర్వహించారు. 2-3 గంటల పాటు ఛార్జ్ చేస్తే వాహనాలు రోజంతా పనిచేసేలా తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేశారు. భక్తులు రామాలయ పరిసరాల్లో ప్రాంతాలను సందర్శించడంతో పాటు బస్టాండ్ వరకు వెళ్లడానికి వీలుగా ఈ వాహనాలను ఏర్పాటు చేశారు. భద్రాద్రి క్షేత్రంలో కల్పించిన ఈ సౌకర్యంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Provided to the Department of Tourism, Government of Telangana, has been taken out of the Government of India's Prasad scheme, which was sanctioned to Bhadrachalam temple, and it is a very good initiative of the Bhadrachalam temple authorities, and I wish all success. तेलंगाना गवर्नमेंट की तरफ से एक बड़ा अच्छा बग्गी का भी अरेंजमेंट है, जो उन लोग 15 मिनट 20 मिनट में बढ़िया पूरा आपका भद्राचलम मंदिर तक का दर्शन कराते हैं और अच्छा एक फुल सेटिस्फेक्शन के साथ आप भद्राचलम आ करके यहाँ की यादगार को लेकर जा सकते हैं. और तेलंगाना टूरिज़म में ये बिल्कुल नया व्हीकल है, जिसको अपना बग्गी कहते हैं, गोल्फ कोर्ट जिसको दूसरी भाषा में बोलते हैं. बहुत ही बढ़िया रहता है. बढ़िया पूरे परिवार के साथ में आइए, बैठिए और बढ़िया घूम फिर करके जाइए और एंजॉय कीजिए. చాలా ఉపయోగకరంగా ఉంది. ముఖ్యంగా పెద్దవారికి వయసు మీద వాళ్ళకి వాళ్ళ లగేజ్ పట్టుకొని టెంపుల్కి రావడానికి కానీ, ఇట్లా భద్రాచలంలో సరౌండింగ్స్ చూడడానికి కానీ ఈ ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ చాలా బాగుందండి. వాళ్ళు మాకు ఈ వెహికల్ని ప్రొవైడ్ చేశారండి. చాలా బాగుంది. ఏజ్డ్ పర్సన్స్కి, నడవలేని వాళ్ళకి చాలా అనుకూలంగా ఉందండి. చాలా హ్యాపీగా అనిపించిందండి.